ఈ పరిశుద్ధ దినం, విశ్రాంతి దినం, ఆశీర్వదించబడే దినం, అభిషేకించబడే దినం, నిన్ను ధనవంతునిగా చేసే దినం, ఐశ్వర్యవంతునిగా చేసేటువంటి దినం, నీ పాపాలు కడిగే దినం, పరిశుద్ధునిగా మార్చే దినం, పరలోకానికి వెళ్ళేటువంటి దినం, ఆత్మ వశము చేసుకునే దినం. బైబిల్లో రాయబడిన మాటలు, ప్రభు దినమందు ఆత్మ వశమయ్యాడు యోహాను గారు. ఈ దినము ఎంతో మనోహరమైనది, విలువైనది, ఘనమైనది. ఈరోజు వ్యాపారం కానీ, ఉద్యోగము కానీ, కూలి పని కానీ, వ్యవసాయం కానీ చేయకుండా నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ పనివారు, నీ దాసులు, దాసునాలు, ఎద్దులు, గొర్రెలు, మేకలు చేయకుండా యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం ఒక దినాన్ని, ఈ పరిశుద్ధ దినాన్ని త్యాగం చేసినట్లయితే, విడిచిపెట్టినట్లయితే గిన దేవుని బిడ్డలారా నీవు కూడబెట్టుకుంటావు. హల్లెలూయా. ఈ దినం మనోహరమైన దినం, ఆశామాసమైన దినం కాదు, ఇది ఒక ఘనమైన దినం. ఈరోజు ఒక్క వ్యాపారం కూడా చేయకూడదు, నీవు కానీ నీ పనులు కానీ ఒక పని కూడా చేయకూడదు ఈరోజు. అది అంత విలువైన దినం. ఈ దినాన్ని దేవుని యొక్క బిడ్డలారా దేవుని సన్నిధిలో గడపకుండా, ఎలాగైతే ఏశావు ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటున్నారో, ఈనాడు పరిశుద్ధ దినాన్ని అమ్ముకుంటున్నారు.